వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు చెరువులలో చేపల వేటపై కౌన్సిలర్ల ఆగ్రహం. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. వైభవంగా శ్రీ మన్యాయసుధ గ్రంథ సమర్పణ దినోత్సవం. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పోలీసులు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం స్థానిక పూసల చౌరస్తా, అంబేద్కర్ చౌక్ మీదుగా విద్యార్థులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. మాదక ద్రవ్యం సేవించకు, మా నుండి నువ్వు దూరం కాదు. డ్రగ్స్ తరిమి కొడదాం, యువతను కాపాడుదాం. నీ జీవిత గమ్యాన్ని, నూరేళ్ల జీవితాన్ని మత్తు మందుకు తాకట్టు పెట్టకు. డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. నూరేళ్ల జీవితాన్ని మత్తులో ఉంచకు, కుటుంబాన్ని రోడ్డున పడవేయండి. సామర్లకోట పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే ఉండూరు రోడ్లో గల ఎన్ఎఫ్సిఎల్ చెరువులో చేపల వేట కొనసాగడంపై వైసీపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం పలువురు వైసీపీ కౌన్సిలర్లు మంచినీటి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంలో చెరువులో చేపల వేట చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో పెద్ద ఎత్తున అతిసార వ్యాధులు ప్రబలుతుంటే చెరువులో నీరు కలుషితమయ్యేలా చేపలు పట్టడం ఏంటి అని మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. దీంతో చెరువు పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఉందని కమిషనర్ చెప్పడంతో కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. అనంతరం లక్ష్మీ బ్యారేజ్, చిన్న కాళేశ్వరం, ఎర్రమందిరం చెరువు తదితర ప్రాంతాలను పరిశీలించారు. शतमानं भवेत्
महादेवस्तु पूजार्थं एकबिल्वं शिवार्पणं नानाविधपरिमल पत्रपुष्पाक्षतां समर्पयामि क्षमानमस्कारान् समर्पयामि धन्यवाद नीराशान्तशुद्धाचन्द्रोपयामि तत्पुरुषाय विद्महे స్వామివారికి వెలసి ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళందరూ కైలాసం తీసుకుంటున్నారు. నా ప్రణీతాన్ని వచ్చేవాళ్ళకి నాకు ఇస్తామని చల్లారింది నా నిప్పాగత్వాన్ని కాపాడాల్సింది ఆ విషయం ప్రార్థించారు. ఆ మొడాల నుంచి ఈశ్వరుడికి వరమిచ్చారన్నమాట. కలియ ప్రాంతంలో కాలక్షేత్రంలో నేను ముక్తేశ్వర స్వామివారికి వెలుస్తున్నాను. నా లింగ పక్కన మీ యొక్క పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైతే మిమ్మల్ని పూజించి నాకు నన్ను పూజిస్తారో వాళ్ళకి మోక్షం ఇస్తా. అలా కాదని ఈశ్వరుని బ్రహ్మచేత మొదటగా ముక్తేశ్వర స్వామిని పూజించి తర్వాత కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి హిమపట్టణానికి వస్తారని వరమించారనమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిగా ఒకటే ప్రాణమాట మీద 2 శివలింగాలు వెలిసారు అనమాట. ఎక్కడైనా ఒక లింగం మాత్రం ఉంటుందండి. ఒక ఈ క్షేత్రం మాత్రమే గర్భాలయంలో 2 లింగాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రపంచంలో అక్కడికి మొదటి కాళేశ్వరం పూజించాక అక్కడ ముక్తేశ్వర స్వామి పూజించాలి. ముక్తేశ్వర స్వామి వారికి 2 నాస్కరాలు అనమాట. వీటిలో మనం అభిషేకం చేసిన నీళ్ళని కూడా త్రివేణి సంఘంలోకి వెళ్తాయి కదా. గోదావరి, ప్రాణహిత, మధ్యగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ 3 కలిగి త్రివేణి సంఘం. ఈశ్వర ఉద్యోగాత్ర పంచముఖం, ఊర్ధముఖము 4 వైపులా 4 ముఖాలు. గర్భాలయానికి 4 ద్వారాలు ఉన్న క్షేత్రం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. నేపాల్ పశ్చిమ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలం గారపల్లి వద్ద కాళేశ్వరం 2వ దశ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ షేప్ లో स्लूइस ఎక్కడ బా స్లూయిస్ ఎక్కడ ఇక్కడ ఈ పోర్షన్ వస్తుంది స్లూయిస్ इसके नीचे 1400 वी हैव टेक अप द स्लूइस once the chinna collection starts so yeah ठीक capacity 1400 56 seconds क्वालिटी लॉग लेते रिजेक्ट చేసారా EPC mode है या EPC mode you have to give the high cut of 50,000 per whatever man they have to give us 63 villages 13 tanks plus 1 14 tanks 13 plus 1 plus 1 acha this okay 63 huh yes sir will give the detailed report the newly formed government insisted to take up they declare it as a fast track project today they are going to alert the budget మీరు అయితే సార్ చెప్తున్నారు మరి ఏమని చెప్పాలి యాక్చువల్లీ 632 crores ప్రాజెక్ట్ రీసెంట్లీ వీ హావ్ సబ్మిటెడ్ 942 crores ఎస్టిమేట్ 2000. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేద్దామని అనుకున్నారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని అన్నారు.
నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు. అదే కడపటి రోజు అవుతుంది, మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక గంగానగర్ ప్రధాన రహదారి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు తాకిన మైకంలో అస్సలు వాహనాలు నడపకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై కేసులు పెట్టి శిక్షలు విధించిన వాహనదారుల్లో మార్పు రావడం లేదని వాపోయారు. తాకి వాహనాలు నడపడం వలన నరాల మీద ఎఫెక్ట్ పడి పక్షవాతం రావడం, ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తమకేమైనా జరిగితే తమ కుటుంబం ఏమవుతుందో దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి, ఈ అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు ఎవరు తాగిన మైకంలో వాహనాలు నడపకూడదు. చాలా మందిని గమనిస్తూ ఉంటే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా రోజు 10ల సంఖ్యలో కేసులు పెడుతున్నా కూడా ఇలా మారడం లేదు. ఇలా తాగి బండ్లు నడపడం వల్ల మీ యొక్క అది నరాలపైన ఎఫెక్ట్ పడి మీ యొక్క ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పాక్షికంగా కాలు ఇరడం చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తాగిన తర్వాత వెహికల్ నడపొద్దని చెప్పేసి మీ గమ్యస్థానానికి సురక్షంగా చేరుకోవాలి. మీరు తాగేటప్పుడు ఆలోచన రావాలి, ఇంట్లో కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారనే ఆలోచన మీకు రావాలి. ఇందులో భాగంగా రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ పాయింట్లో ఇవాళ ఈ బస్టాండ్ నియర్ బై ఈ గంగానగర్ చౌరస్తాలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తాగి వాహనాలు నడపకుండా ఉండడం కోసము మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావసామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మల్రెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ను ప్రారంభించిన జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం వారి పేదవారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగంపేటలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఎన్నికల కోడ్ కారణంగా గత 2 మాసాలుగా అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని, మళ్ళీ గత వారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తామని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా చిక్కంపేటలో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయి ఉందని, అదేవిధంగా గోకవరం కీర్లంపూడి గ్రామాలలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని, 5 రూపాయలకి అన్నం పెట్టి పేదవారికి ఆకలి తీరుస్తామని అన్నారు. గత సంవత్సరం బట్టి సంవత్సరం పైబడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికల కోడ్ సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో
ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది. లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది. అలాగే కిర్లంపూడిలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. అది కూడా ఈ 2 తొందరలో ప్రారంభిస్తాం. గోకవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం. ఈ 3 అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి. ఇది అన్నదానం అనేదానికంట, ఎందుకంటే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం. అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా నిర్వహిస్తాం. కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదనేటటువంటి ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లింగాల గణపురం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానిని నాశనం చేయవద్దు. మీ ఆరోగ్యమే మీ సంపద. మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. వ్యసనం ఒక జై. నమస్కారము. ఈరోజు మనకు యాంటీ డ్రగ్స్ డే. యాంటీ డ్రగ్స్ డే అంటే ఏంటిది? మానవ శరీరానికి హాని కలిగించే పదార్థాలు, కొన్ని రసాయనాలు. ఈ రోజుల్లో యువత దీనికి చాలా బానిసత్వమై వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ జీవితము వేరే కాకుండా మంచి అలవాట్లతో ఉండాలని ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. దీన్ని మీరు వినియోగించుకోండి ఈ సభని. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా గ్రామంలో నినాదాలతోటి ర్యాలీ నిర్వహించి విద్యార్థులతోటి మానవహారం నిర్వహించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా విద్యార్థులు అనేది లివింగ్ మీడియా. అంటే మీ అందరికీ ఈరోజు భావి జీవితం ఉన్నది. మీ ద్వారా యువతకు సందేశం ఏంటి అంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు, మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని. నేను అని అన్నాక మీ పేరు చెప్పండి. నేను ఆకుల శ్రీనివాసరావు. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తమవుతుందని, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాదక ద్రవ్యాలను విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సార్ ఫ్లాట్ కూడా గుర్తురాడ ఆ నిమిషంలో నిన్ను చూసి లోకం మాయదారి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తూ సే yes to life, say no to drugs. చీకటడుగే తప్పురా అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ చాలా పెద్ద బిజినెస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీలు ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడ నుంచి ఈ ఎన్డీపీ డ్రై గాంజా వస్తుంది, అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఈ అవేర్నెస్ క్యాంపుకు వచ్చిన వాళ్ళకి అందరికీ, విద్యార్థులకు, పౌరులకు, స్కూల్ పిల్లలు మరియు మా స్టాఫ్ వాళ్ళందరికీ, అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, కళాకారులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తమ సొసైటీలో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా అన్యాయం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మత్తుకు మనము అలవాటు పడొద్దని, దానికి అవకాశము ఇవ్వద్దని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి లెక్క తయారయ్యి యువతను పెడదోవ పట్టిస్తుంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా మన పిల్లలు ఏమేం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మూమెంట్ ఏంది, స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులలో ఏమైనా ప్యాకెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మన చాక్లెట్ల రూపంగా కూడా ఇది దొరుకుతూ ఉన్నది. కాబట్టి దీనివల్ల సమాజానికి ఎంతో నష్టం ఉన్నది. కాబట్టి ఆ వ్యక్తికే కాకుండా ఆ వ్యక్తి కుటుంబానికి మరియు సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నష్టం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరము కలిసి అంతం చేయాలని చెప్పేసి దీక్ష భూని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి మనమంతా దీక్ష తీసుకొని దాన్ని తరిమి కొట్టాలని, గాంజాకు సంబంధించిన ఎటువంటి ఐటమ్ కూడా మన చుట్టుపక్కల కనపడకుండా ఉండాలని, అటువంటిది ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీస్ దృష్టికి తీసుకొచ్చి యువతను, సమాజాన్ని మంచి మార్గంలో నడిపేటట్టు మనం అందరము ఐక్యంగా కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటూ, ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది, అది నేను అర్థం చేసుకోగలను. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము. ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే
మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి అలౌ చేసినాయి, అవి కూడా ఉన్నాయి నా సంఘటనలు. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది నాకు. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి, కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి ఫస్ట్, ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుస్తాం, మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశానండి. ఆ కష్టం నాకు తెలుసు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.